భారత్ వరుస నిర్ణయాలతో పాకిస్తాన్కు ఊపిరాడకుండా చేస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా దాయాది దేశంపై ఫైనాన్షియల్ స్ట్రైక్స్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పాక్ మరోసారి కోలుకోని విధంగా ఆర్థికంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లోకి పాకిస్తాన్ను తీసుకువచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు IMF నుంచి పాకిస్తాన్కు $7 బిలియన్ సాయం అందకుండా చర్యలు చేపట్టనుంది. ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లనుంది. అక్రమ మార్గాల్లో వచ్చే నగదు, చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఊతమిస్తాయి. వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అయితే ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగంలో ఒకటిగా పనిచేయదు. దీన్ని పారిస్ కేంద్రంగా G7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిపి 1989లో ప్రారంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. G7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా FATF పనిచేస్తుంది. FATF అనుమానాస్పద దేశాల జాబితాలో ఉండటం ఇస్లామాబాద్కు కొత్త కాదు. బ్లాక్ లిస్ట్లో ప్రవేశిస్తే పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు రావడం అతి కష్టం కానుంది. దాదాపు పూర్తిగా నిలిచిపోనున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి వచ్చే రుణాలు కష్టతరం కానున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసి IMF రుణం కోసం దేహి అంటోంది. నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు అల్లాడుతున్నారు. ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాకిస్తాన్ నిధులు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించిన $7 బిలియన్ సహాయ ప్యాకేజ్ పైన భారతదేశం ఆందోళనలను లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. 3 ఏళ్ల కాలానికి ప్యాకేజ్ కోసం గత ఏడాది జూలైలో IMF, పాక్ల మధ్య ఒప్పందం ఖరారైంది. ఈ రుణం దాయాది దేశానికి అందకుండా చర్యలు వేగవంతం చేసింది. ఒకవేళ IMF ఇందుకు అంగీకరించి పాక్ రుణం మంజూరు చేయకపోతే ఇప్పటికే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పూర్తిగా పాతాళానికి పడిపోనుంది. మరోవైపు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు భారత్కు అండగా నిలుస్తున్నాయి. భారత్కు సాయం అందించాలని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ప్రకటించారు. భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట ఉంటామని స్పష్టం చేశారు. అటు పహల్గాం ఉగ్రదాడిపై NIA దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఇంకా జమ్మూలోనే తలదాచుకున్నట్లుగా భావిస్తూ ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఉగ్రదాడి చేసి తప్పించుకున్నారని, జమ్మూలోనే 2-3 నెలలు ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం.